హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడింది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సార్. ఈవేళ శాసన మండలిలో హెరిటేజ్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావనకి తీసుకొచ్చింది విపక్షం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంతవరకు కూడా తిరుమల లడ్డు విషయం ఇక సైడ్ అయిపోయింది. అది సిట్టు తర్వాత కోర్టుతో అక్కడ క్లోజ్ అవుతుంది, ఇక న్యాయస్థానంలో చూసుకుంటారు అనుకున్నటువంటి సిచ్యుయేషన్లో మళ్ళీ మొదటికి వస్తుంది. ఈ దఫా వైసీపీ కౌంటర్ అటాక్ చేసుకొస్తుంది. అందులో హెరిటేజీ లేకపోతే కొత్త పేర్లు అవి తీసుకొస్తుంది. దీన్ని ఎలా చూడాలి? వ్యూహ ప్రతివ్యూహాల్లో ఇది ఒక భాగంగా చూడాలి. హెరిటేజ్ ఒక పాల ఉత్పత్తికి సంబంధించి రిలేటెడ్ ఐటమ్స్ చేసేటువంటి ఒక కంపెనీ, ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ రాష్ట్రంలో. అది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు నడుపుతున్నారు. నేచురల్గా సాయి గారు ఈ స్వాభావిక స్వభావం కలిగిన అన్ని కంపెనీలకు టైఅప్ ఉంటాయి, వ్యాపార సంబంధాలు ఉంటాయి, కొంత జాబ్ వర్క్ చేసేటు ఉంటాయి, కాబట్టి రిలేషన్స్ ఉంటాయి. అది వాళ్ళకి కూడా ఉంటాయి. హెరిటేజ్ ఏమన్నా మినహాయింపు కాదు, నందిని కూడా మినహాయింపు కాదు. కాబట్టి ఈ మినహాయింపులు కాదు కాబట్టి రిలేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఏం జరిగింది, తెలుగుదేశం పార్టీ మొదట అదుపు తప్పి ఒక మాట అనింది, ఎనిమల్ ఫ్యాక్ట్కి సంబంధించి మాట్లాడింది. సరే, వెంటనే విత్డ్రా చేసుకుంటే అయిపోయిండేది. అంటే కల్తీకి సంబంధించి సిట్టు కొన్ని నిర్ధారణలు చేసింది, దానిపైన ఎంత చర్చ అయినా చెయ్యొచ్చు, మాట్లాడచ్చు. కానీ ఎప్పుడైతే ఎనిమల్ ఫ్యాక్ట్ ముందుకు తీసుకొచ్చారో అక్కడి నుంచి వాతావరణం మారింది, కోర్టులు జోక్యం చేసుకోవడం, సిట్ వేయడం వచ్చింది. తర్వాత అయినా విత్డ్రా చేసుకోకుండా మళ్ళీ ఈ బాత్రూమ్ వాటికి సంబంధించి మాట్లాడేస్తారు. అంటే సమాజం ఉచ్చరించడానికి కూడా వీలు కాని పదాలు వాడి దానికి నేరుగా జగన్ గారికి అంటగట్టే ప్రయత్నం చేసినారు. ఏం సంబంధం? ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిన అంశంలో అసెంబ్లీలో ఒక భావోద్వేగంగా ఒక మాట అన్నారు, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. వారు అన్నదేంటి, కల్తీ గురించి చర్చ జరుగుతుంది అంటే హెరిటేజ్కి ఏం సంబంధం? ఇప్పుడు కల్తీ లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడారు, లేకపోతే నెయ్యికి సంబంధం లేకుండా ఇంకొక కొన్ని ఐటమ్స్ వాడారు అనే అలిగేషన్స్ వస్తున్న సమయంలో దాన్ని తీసుకొచ్చి మా కుటుంబ సభ్యులు నడుపుతున్నటువంటి హెరిటేజ్ మీద వాడడం కరెక్టా అన్నాడు. అది అబ్సల్యూట్లీ న్యాయమైన ప్రశ్న, దాన్ని అంగీకరించాలి. హెరిటేజ్కి ఏం సంబంధం? నేను కూడా ఒప్పుకుంటాను. బట్ అలా మనం ఆలోచించామా అని కూడా చంద్రబాబు గారు ఆలోచించాలి. ఇక్కడ జరిగిందో జరగలేదో కోర్టు తేల్స్తుంది, ఏం జరిగిందో కోర్టు తేలుతుంది. కానీ ఏ సమాచారం లేకుండా డైరెక్ట్గా జగన్ గారే చేశారని మనం అన్నప్పుడు జగన్ గారికి ఏం సంబంధం? కాబట్టి సంబంధం లేని అసహజమైన అంశాలని మనం చర్చనీయాంశం చేస్తే దాన్నే వేదికగా ఒక తప్పు జరగచ్చు సాయి గారు, లేదా జరగకపోవచ్చు. ఆ జరిగిన తప్పు 10% అయితే 12%, 15% దాన్ని పెంచడం అనేది రాజకీయాల్లో సహజం. కానీ 0తో 15% చేయడం అనేది ప్రమాదకరం. కాబట్టి జగన్ గారికి ఎట్లుంటుంది సంబంధం? ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు, ఆయన కొంచెం పెద్ద పదవి అన్నాడు, బుద్ధుండేవాడు, సెన్స్ ఉండేవాడు ఎవడైనా ఆ మాట అంటాడా? ముఖ్యమంత్రికి పోయి ఆడపోయి చేయమంటాడా? నేను అనలేదు ముఖ్యమంత్రిని, ఆ రోజున ముఖ్యమంత్రి అన్నారు, దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. బట్ అదే కదా, మరి అట్లాంటప్పుడు డైరెక్ట్గా ఆయనకి ఎందుకు ఆపాదించారు? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? నో డౌట్ ఇప్పుడు ఎవరైతే టీటీడీకి సప్లై చేస్తున్నారో నెయ్యి, ఆ కంపెనీతో వ్యాపార ఒప్పందం హెరిటేజ్కు. నేను ముందే ప్రారంభంలో చెప్పాను, ప్రతి పాల సంబంధించినటువంటి దానికి ఇతర ఏదైనా సరే స్వాభావికంగా బిజినెస్ రిలేషన్ ఉన్న వాళ్ళందరికీ సంబంధాలు ఉంటాయి. ఒక సందర్భంలో ఒకసారి వాడుకుంటారు, ఉపయోగించుకుంటారు కదా. ఒక కంపెనీ ఉత్పత్తి ఇన్ టైంలో మనం ఇవ్వలేకపోతే పక్క కంపెనీ అదే వ్యాపారం తీసుకొని అమ్మేసి మళ్ళీ దానికి కూడా డబ్బులు ఇచ్చి, ఇవన్నీ సహజం. అట్లాంటిదే హెరిటేజ్కి ఇందుపూర ఏదో ఉంది కదా, దానికి కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను ఇప్పటివరకు నాకున్న అవగాహన మేరకు. కానీ ఎక్కడ సమస్య వస్తుంది? కాబట్టి వాటికి రిలేషన్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఆడికి పంపించి ఆడి నుంచి ఈడికి పంపిస్తానని నింద వైసీపీ వేస్తా ఉంది. ఏం ఆధారం ఉందని మన్నా అనుకోండి, చర్చ పెట్టండి అంటారు, నీకేం ఆధారం ఉంది అంటారు. కాబట్టి ఒక అసహజ అంశాన్ని మనం టేకప్ చేస్తే, అదే ప్రధానంగా భావించేస్తే అది ఒక దశ దాటిన తర్వాత మడమెడకే జుట్టుకుంటుంది అనడానికి ఇదొక ఎపిసోడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎగ్జాక్ట్లీ చెప్పారో హెరిటేజ్కి ఏమి సంబంధం అని, దాన్ని నమ్ముతూ అట్లే జగన్ గారికి ఏమి సంబంధం అనే ప్రశ్న కూడా ఆయన ఆన్సర్ చేయాలి. కాబట్టి ఆయన ఆన్సర్ చేసుకుంటూ ఇంకో సందర్భాలు అట్లా చేయకుండా ఉంటే ముఖ్యమంత్రి ఇది ఆగదు. తెలుగుదేశం పార్టీ ఒక నింద జగన్ గారి మీద వేసింది, వాళ్ళు రివర్స్ చేస్తున్నారు, ఇది ఎక్కడికి ఆగుతుంది? కాబట్టి సుప్రీంకోర్టు మాట విని ఆ రిపోర్టు ఒకటే ఈ చర్చ ఆగడానికి 2 జరగాలి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు కానీ, క్యాబినెట్ కానీ, మంత్రులు కానీ మేము ఆ రోజు ఎలిమెంట్ ఫ్యాక్టర్ లాంటి పదాలు వాడుండాల్సింది కాదు అని విత్డ్రా చేసుకొని
ఒక ప్రపోజల్ పెట్టాలి. మేము అందరూ గప్చెప్పుగా ఉన్నాం, సుప్రీంకోర్టులో ఇప్పుడు సిట్ ఇచ్చింది, దానిపైన మన ఆర్గ్యుమెంట్ లేదన్నా ఉంటే సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేద్దాం, తీర్పు వచ్చిన తర్వాత దాని ఆధారం చేసుకొని రాజకీయాలు చేసుకుందాం అని ఒక ప్రకటన ముఖ్యమంత్రి గారు చేసి తను ఆపేస్తే అప్పుడు తప్ప ఈ ప్రక్రియ ఆగదు. దీని పరిణామం ఏమవుతుంది, ఏడాడుకోబోతుంది. ఈరోజు శాసనమండలిలో ప్రభుత్వాలకి మంచి మెజారిటీ కూడా ఉంది కాబట్టి, ఒక కంఫర్టబుల్ సంఖ్య ఉంది కాబట్టి వాయిదా తీర్మానం పేరుతో చర్చ ఏమవుతుంది. దీనివల్ల వాయిదా తీర్మానంలో చర్చించడం వల్ల ఏం కాదు, హెరిటేజ్, హిందూపూర్ టు తిరుపతి ఈ చుట్టూ నడిపేసి ఎత్తుకు పై ఎత్తే రాజకీయాలు నడుస్తున్నాయి. దీని పర్యవసానాలు అధికార పార్టీ గురికాక తప్పదు. రైట్. అంతకు ముందు ఎలక్షన్స్ అయిపోయిన తొలినాళ్లలో పరకాల ప్రభాకర్ గారు ఒక ట్రై చేశారు. ఈవీఎంల్లో కి సంబంధించినటువంటి మోసం జరుగుతుంది, ట్యాంపరింగ్ జరుగుతుంది. ఇప్పుడు ది వైర్ ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున దాన్ని హైలైట్ చేసుకొస్తున్నారు. ఏదో 7 సెకండ్లకి ఒక ఓటేయడం ఎట్లా సాధ్యం మిషన్లో, ఆ మొత్తం లెక్కలు చూస్తే దాదాపు 50 లక్షల మంది రాత్రి సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల దాకా ఓట్లేసినట్టుంది. ఇదంతా మేనేజ్మెంట్ పక్కా ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? సైగర్, వైసీపీ చెప్తున్న లెక్కల్లో ఎలా ఉన్నా వైర్ కథనం, పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తిన అంశాలు, స్ట్రాటజీస్ అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్నంత బలం ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ దీని వెనకాల పెద్ద పెద్ద శక్తులు, వ్యక్తులు, సంస్థలు అంటే కేంద్రంలో బీజేపీని దృష్టిలో పెట్టుకొని, కాబట్టి మనం ఏమి చేయలేని పరిస్థితి అంటూ ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. ఒక రకంగా ఆ రోజే ఈవీఎంల చుట్టూ చర్చ ప్రారంభమైంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయా లేవా అనేది మనకు ఆధారాలు లేవు కాబట్టి ఆరోపించలేము. ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది, వైసీపీకి 151 సీట్లు ఉన్నాయి, 11 పడిపోయింది, ఇదేంటి? 40% ఓట్లు వచ్చినాయి, 11 ఏంటి? దాంట్లో సగం కూడా ఓట్లు లేని వాళ్ళకి 21 ఏంటి? ఇది సైంటిఫిక్ డిస్కషన్ కాకపోయినా సమాజం చూసేదానికి ఒక ఉంటుంది. 60,000 90,000 మెజారిటీ ఏంది, ఇవన్నీ ఉన్నాయి. 164 ఏందని ఈ పరిస్థితిలో ఈ చర్చ ఒకటి నడుస్తుంది అనేది మొదటి అంశం. అయితే పరకాల ప్రభాకర్ గారి రోజు వైర్ కథనం రాసిన దాంట్లో కొన్ని కీలకమైన అంశాలకు మాత్రం ఎలక్షన్ కమిషన్ సమాధానాలను చెప్పకుండా ఉంటే ఖచ్చితంగా వైసీపీ చెప్పింది నిజమని ప్రజలు నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? ఇప్పుడు 50 లక్షలకు వచ్చేసింది ఆ సంఖ్య. నా పాయింట్ ఏంటంటే 2-3 అంశాలు. పరకాల ప్రభాకర్ గారు రాసిన ఆర్టికల్స్ లో ఒక కీలక అంశం మీడియా గుర్తించట్లేదు. అదేంటంటే సాయి గారు, ఒకటి ప్రైమరీగా డే టైము అది గుర్తించింది. డే టైము 1 మినిట్కి దాదాపు ఒక ఓటు, ఎందుకంటే 68.5% 10 అవర్స్లో జరిగింది కాబట్టి వేశారు సరాసరి. అదే రాత్రి 11:45 నుంచి తెల్లారి 2 గంటల వరకు 4% పెరిగింది. దాదాపు 3 ఓట్లు పర్ మినిట్, సరాసరి 3 నుంచి 4-5 ఓట్లు పడే పరిస్థితి ఎట్టొస్తుంది, సాధ్యం కాదు కదా అనేది ఒకటి చర్చ నడిచింది. అయితే కీలకమైన అబ్జర్వేషన్ నేనేం చెప్తున్నానంటే, మీరు కూడా చూడండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు 5 గంటల వరకు ఓటింగ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సాయి గారు. ఎందుకంటే ఉదయం ఎసులుబాటు ఉండేవాడు 100 మంది రావచ్చు, మధ్యాహ్నం 11-12 గంటల్లో ఎసులుబాటు లేకుండా ఎండల్లో ఉంటే ఏమవుతారు, 10 మందే రావచ్చు, ఖాళీగా ఉంటుంది. ఈ అబ్నార్మల్ నేను యాక్సెప్ట్ చేస్తాను, మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తాం. కానీ 5 గంటల తర్వాత అబ్నార్మల్ యాక్సెప్ట్ చేయలేము. ఎందుకు అంటే 5 గంటల తర్వాత క్లోజ్ ద డోర్, వాళ్ళు కొత్త వాళ్ళు రానిరు, ఆల్రెడీ లైన్లో ఉన్న వాళ్ళకి ఓటిస్తారు అంతే కదా. కానీ కొత్త వాడు జాయిన్ కావడానికి 5 గంటల తర్వాత స్కోప్ లేదు. ఉన్నవాడికి ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా టైం ఇవ్వాలి. గుడ్. అంటే రిజర్వ్డ్ ఒక సెల్లో వేసినట్టు, తిరుమల శివారు ఆలయం పోయినప్పుడు షెడ్యూల్లో ఎట్లయితే భక్తులు ఒక్కొక్క కంపార్ట్మెంట్ 1000 మంది పెడతారు, అట్లా పెట్టినట్టే కదా. అట్లా క్లోజ్ అయిపోయిన తర్వాత సాయంత్రం 5 నుంచి 2, 12 ఎన్ని గంటలన్నా కావచ్చు, ఆ 3500 బూతులు అంటారు కదా, ఒకే పర్సంటేజ్లో ఓటింగ్ జరగాలి ప్రతి అవర్ అని నేను అంటాను. ఎందుకంటే ఫిక్స్డ్ కంటిన్యూ ప్రాసెస్. కొత్తోడు రాడు, ఉన్నోడు ఓటేసినోడు పోవడం తప్ప కొత్తోడు రాడు. కాబట్టి 5 గంటల నుంచి మిడ్ నైట్ 2 గంటలకు ముగిస్తుంటారు కదా, ఈ మొత్తం 6, 8, 9 గంటల టైం ఒకే పద్ధతిలో ఒక ఓటు అటు ఇటుగా ఉండాలి. కానీ నార్మల్ తేడా కనిపిస్తోంది. 5 నుంచి 8 వరకు బహుశా బిలో 1% కదా ఆయన చెప్పిన లెక్క ప్రకారం, బిలో 1% ఓటింగ్ పోల్ అయింది. మరి 11:30-45 నుంచి 2 గంటల వరకు 4% పోల్ కావడం ఏంటి? అదిలో బాగా నిద్ర అన్న టైంలో. అంటే ఈ అబ్నార్మల్ ఏంటి? దేన్నైనా డౌట్ఫుల్. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? క్లోజ్ ద డోర్ అయిన తర్వాత కంటిన్యూ ప్రాసెస్ ఉండాలి కదా అనేది నా మౌలికమైన ప్రశ్న. ఇది ఎందుకో రావట్లేదు చర్చ. కాబట్టి
సంథింగ్ ఈజ్ రాంగ్ అని ప్రజలు అనుమానించడానికి ఇది ఒక పెద్ద రీజన్. దానికి తోడు ఎలక్షన్ కమిషన్ దేనికి స్పందించదు. ఇప్పుడు వారు ఒక ఆర్టికల్ ఏ ఆధారంగా రాశారు? మీరు ఎక్స్లో మీ వెబ్సైట్లో అవర్ టు అవర్ పెట్టిన ఎలక్షన్ కమిషన్ యొక్క అనౌన్స్మెంట్లే ఆయన పెట్టాడు. ఇది ఎలా సాధ్యమని క్వశ్చన్ చేస్తున్నాం. సో వీటి ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది. రీజన్ ఏంటంటే వాళ్ళు ఆ రోజు చెప్పిన దానికి ఈవీఎంలు ట్యాంపరింగ్, ఓటింగ్ వేసారా, దొంగ ఓట్ల వేయలేదా, వేసారా, ఏదైనా సరే అనుమానాలకు ఏ అనుమానం రాని ఇది ఈవీఎంల ప్రభుత్వం చెప్పడానికి తెలుగు వైసీపీకి అయితే ఒక అవకాశం దొరికింది కదా. పైపెచ్చు ఎలక్షన్ కమిషన్ ఆన్సరే చేయకపోవడం వల్ల నిజం అనుకుంటారు కదా. రాసిన వ్యక్తి ఎవరు? పరకాల ప్రభాకర్. ఇంకెవరికైనా మీలాంటి వాళ్ళకో మాలాంటి వాళ్ళకి ఏదో ముద్రలు వేసేవచ్చు, కానీ పరకాల ప్రభాకర్ పనిచేసింది చంద్రబాబు గారి దగ్గర. 5 ఏళ్ల పాటు అడ్వైజర్గా పనిచేశారు, కమ్యూనికేషన్. ఆయన ఎప్పుడు వైసీపీ వాసన ఉన్నోడు కాదు. సో ఆయనకి ఆ ముద్ర వేయలేకపోతున్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. నో డౌట్ ఆయన ఒక మేధావి ఎకనమిక్సిస్ట్, ఆయనకి ఎవరు కాదని లేని వ్యక్తి. పరిశోధన విషయంలో అది ఎఫెక్టివ్గా ఉంటాడు మొదటి నుంచి కూడా. సో ఆయన పనిచేసింది కూడా బహుశా ఈటీవీలో కదా, స్టార్టింగ్లో ప్రతిధ్వని ఆయనే స్టార్ట్ చేశాడు. అంటే ఇట్లాంటి నేపథ్యం కలిగిన వ్యక్తి. సో ఆయనకున్న క్యారెక్టర్, ఆయనకున్న అనుబంధం అంతా అవతల వైపు ఉండడం, వైసీపీతో లేకపోవడం, ఇంతవరకు నాకు తెలిసి అనుబంధమే లేదు. అలాంటి వ్యక్తి మాట్లాడడం వల్ల వైసీపీ ఖచ్చితంగా దీన్ని అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం వైసీపీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది. ఈ అబ్నార్మల్ మనకు కనిపిస్తోంది కదా సాయి గారు. 3500 పోలింగ్ బూతుల్లో ఏం చేస్తున్నారు వైసీపీ ఏజెంట్లు? ఇది మౌలికమైన ప్రశ్న. నిజంగా ఏం చేస్తారు? 3500 పోలింగ్ బూతుల్లో ఏం చేస్తున్నారు? ఆరోపణ చేయలేదు ఎవరు. అసలు ఏ ఆరోపణ లేదు. స్పెసిఫిక్ గా పోలింగ్ బూత్ సంబంధించి ఏ రోజు జగన్ గారు ఆరోపణ చేయలేదు. చేసిందల్లా ఇంతమంది జనం ఏమైనారు అని ఒక భావోద్వేగంగా మాట్లాడారే తప్ప అది ఇచ్చిన తర్వాత. రెండోది సాయి గారు, పోలింగ్ ఇప్పుడు ఈ 3500 బూతుల్లో స్లో ఏంది అప్పేంది వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలింగ్ బూత్ లో ఇదే నిజమైతే, నేను పరకాల ప్రభాకర్ గారు చెప్పినట్టు 5 నుంచి 8 వరకు బిలో 1%, మిడ్ నైట్ 4% అనేది నిజమైతే ఖచ్చితంగా ఏదో జరిగిందంటే ట్యాంపరింగ్ అని నేను అన్నాను, ఏదైనా సరే సంథింగ్ డెమోక్రసీ నేను నమ్ముతాను, ఏదో జరిగింది. అడిగినప్పుడు ఈ 3500 పోలింగ్ బూత్ లో వైసీపీ ఏజెంట్లు ఏం చేస్తున్నారు? అసలు జరిగిందా? 2, 5 నుంచి ఇప్పుడు ఉదాహరణ ఇప్పటికైనా వైసీపీ నిజంగా ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ అయితే ఈ 3500 పోలింగ్ బూతులు లెక్కలు తీసుకొని 3500 పోలింగ్ బూత్ లో ఏజెంట్లతో కూర్చొని వాళ్ళ నియోజకవర్గంలో, అయ్యా బాబు ఈ పోలింగ్ బూత్ లో రాత్రి 12 గంటల వరకు జరిగిందంట, 2 గంటల వరకు జరిగిందంట, నువ్వు ఉన్నావా? ఉంటే ఏంటి, నిజంగా జరిగిందా? నువ్వు 5 గంటలకు సంతకం పెట్టేసి ఉంటే ఎలక్షన్ కమిషన్ తప్పు చెప్పినట్టు. 12 గంటల 1 గంట వరకు ఉన్నావు అంటే ఆడ నువ్వు ఆ పోలింగ్ ఏజెంట్ నిరాసక్తిగా ఉన్నట్లు లెక్క. లేదా జరగకుండానే ఒకవేళ ఆడ ఓటింగ్ ఏం జరగలేదు, వీళ్ళ పార్టీకి వేసినారు, వాళ్ళు లెక్కలు రాసుకుంటారు కదా ఎన్ని ఓట్లు జరిగిందని. ఇప్పుడు నేను కూడా లాంగ్ బ్యాక్ చాలా చిన్న వయసులో పోలింగ్ ఏజెంట్ కూర్చున్నాను సాయి గారు. మనం బేసిక్గా ఏం చేస్తాం, మనకు ఓటర్ స్లిప్ ఏమంటారు దాన్ని, ఆ పేపర్ ఇస్తారు, దాంట్లో వచ్చిన వాడు సీట్ ఇస్తే దాన్ని టిక్ కొట్టుకుంటా ఉంటాం. నువ్వు టిక్ కొట్టుకోవాలి కదా. 400 పోల్ అయినాయా? ఈ లెక్కలు కానీ వైసీపీ 3500 ఓట్లు కానీ 3500 పోలింగ్ బూత్ లో, లేదా రాష్ట్రం 40,000 పోలింగ్ బూత్ లో 10% పార్టీ లేదా, అంతకుమించిన పనే ఉంది. ఈ 3500 పోలింగ్ బూత్ లో స్క్రూటినీ చేయండి, మాట్లాడండి, తీసుకోండి. ఖచ్చితంగా పెను సంచలనమే అవుతుంది. ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఒకసారి రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవడం చాలా పరిమితి. కానీ దీని కానీ కేస్ స్టడీగా తీసుకొని 3500 పోలింగ్ బూత్లో ఈ సమాచారమే నిజమని చెప్పి తీసుకొని గ్రాస్ రూట్ లెవెల్ ఒక 6 నెలలు 3 నెలలు స్టడీ చేస్తే దేశంలో పెద్ద విప్లవం వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ డిఫెన్స్ లో పడాల్సి వస్తుంది. కానీ వైసీపీ మీద సరే నాకు అయితే ఆ నమ్మకం లేదు. ఎందుకంటే ఇంతవరకే చేయలేదు, ఇంకేం చేస్తారు? ఆయన అన్నాడు, కొట్టుతోసేస్తున్నారు. కాబట్టి ఇది ఓకే, పరకాల ప్రభాకర్ ఒక వ్యక్తి చేసిన పనిని మీరెందుకు చేయలేదు? నిజానికి పరకాల ప్రభాకర్ గారు బాధితుడి పదం వాడచ్చో వాడదో కానీ వైసీపీ బాధితుడే కదా వాళ్ళ లెక్క ప్రకారం. దీని ద్వారా ఓడిపోయి ఉంటే మీరు బాధితులే కదా వైసీపీ. ప్రజాస్వామ్యబద్ధంగా మనం కూడా ఒప్పుకోం దీని ద్వారా ఎవరు ఓడిపోయినా ఎవరు గెలిచినా. బట్ మీరు పర్టికులర్గా ఒక అధికారాన్ని కోల్పోయిన వాళ్ళు కదా, మీకు ఎక్కువ పెయిన్ ఉండాలి. పైచి మీకు యంత్రాంగం ఉంది కదా, ఆ రోజు నుంచి ఏం చేస్తున్నారు? కాబట్టి వైసీపీ వైఫల్యం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఒక పర్సన్ అంత గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళగలేంది మీరేం చెప్పారు? ఇప్పుడైనా కనీసం ఈ వార్తపైన వాళ్ళు చేయగలిగితే ఇది ఒక పెను సంచలనానికి అయితే దారితీస్తుంది. ఆ పని వైసీపీ చేస్తున్నది చూడాలి. అంటే ఇప్పుడు ఎవరైనా సరే, ఇంతకుముందు జడశ్రవణ్ కంప్లీట్గా యాంటీ జగన్, ఇప్పుడు ఆయన తాజాగా ప్రెస్ మీట్లు పెడుతుంటే జగన్కి అమ్ముడు పోయాడు అన్నటువంటిది తీసుకొస్తారు. ఇప్పుడు పరకాల ప్రభాకర్ అయినా అలా తీసుకురాకుండా ఉంటారా?
పరకాల ప్రభాకర్నే కాదు, మిమ్మల్ని అయినా నన్నైనా అనుకూలంగా ఉంటే మేధావి, ప్రజల మనిషి, వ్యతిరేకంగా ఉంటే వాడు మనిషి అనడం అనేది ఒక ఫ్యాషన్గా మారింది. పర్టికులర్గా చాలా మంది మనలాంటి వాళ్ళకి ఎందుకు వస్తుంది, అడిగిన ప్రశ్నకి సమాధానం ఉండదు, సమాధానం లేనప్పుడు బూతులు వస్తాయి, ఈ నెపాలు నెట్టడాలు వస్తాయి, అపార్థాలు తీయడాలు వస్తాయి. ఇది సహజం. జరా శ్రీనివాసకైనా మీకైనా నాకైనా ఎవరికైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రభుత్వం ఊరుకోదు, ఖచ్చితంగా వ్యతిరేకంగా పనిచేస్తుంది. ప్రభుత్వానే కాదు, ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా 4 మాటలు మాట్లాడినా కూడా ఖచ్చితంగా వీళ్ళు కూడా అట్లే అంటారు. ఇది అలవాటు అయిపోయిన విద్య ఒకటి. అయితే పరకాల ప్రభాకర్ గారికి చేయరా, ఖచ్చితంగా చేస్తారు, కానీ సమయం పడుతుంది. ఎందుకంటే ఆయనకున్న ప్రత్యేకత ఇచ్చా. కారణం ఏంటంటే ఆయన ఏ రోజు వైసీపీ తెలియదు. ఆయన అంతో ఇంత అసోసియేషన్ తెలుగుదేశం ప్రభుత్వంలో అడ్వైజర్గా ఉన్నారు. నేను ఇంతకుముందు ప్రస్తావన నాకున్న రైట్ అనుకుంటే ఈటీవీలో ప్రతిధ్వనిలో ఏదో చాలా కాలం పాటు మోనిటర్గా పనిచేసిన వ్యక్తి. కాబట్టి ఆయనకి జగన్ వ్యతిరేక రాజకీయ అభిప్రాయం కలిగిన వేదిక మీదనే కనిపించాడు ఆయన జీవితం అంతా ఇంతవరకు. వైసీపీకి అనుకూలమా వ్యతిరేకమా అనే ముద్రున్న ఏ వేదికలో ఆయన కనపడాల. సో అందువల్ల ఆయన మీద ముద్ర వేయడం అంత సులభం కాదు. వేసే ప్రయత్నాన్ని ఆపరు. ఆ పరిధిగాత ఇంకో పేరు ఏదో ఆశించాడు, మళ్ళీ చంద్రబాబు గారు ఇస్తారనో లేకపోతే ఢిల్లీ వాళ్ళు ఇస్తారనో అనొచ్చు, దాన్ని ఏం కాదన్ను. కానీ వైసీపీ ముద్ర వేయడానికి చాలా సమయం పడుతుంది. 2 వేసినా కూడా ఎందుకు చేయదంటే ఈ ఎపిసోడ్ చూడండి, వైర్ అనే కదా ఇంతవరకు వేయలేక ఎందుకు పోయారంటే ఆయన ఎక్కడ సొంత ఇంటర్ప్రిటేషన్ లేదు. ఎలక్షన్ కమిషన్ ఎక్స్లో వెబ్సైట్లో 5 గంటలకు ఎంత పర్సెంటేజ్ ఇచ్చింది, 68.4%, 8 గంటలకు వచ్చింది బిలో 1%, 0.5%, 8 నుంచి 11 ముక్కల వరకు సమ్ పర్సెంటేజీ, 11 ముక్కల నుంచి 4.5% ఇది ఇచ్చారు. ఎట్లా సాధ్యం? ఇప్పుడు నేను కూడా అన్నాను 5 గంటల నుంచి కంటిన్యూ ప్రాసెస్ ఉండాలి. ఈ ఇంటర్ప్రిటేషన్ తప్ప లెక్కలని ఎలక్షన్ కమిషన్. అందువల్ల పరకాల ప్రభాకర్ గారు రాసిన వ్యాసానికి ఆన్సర్ లేదు. కాబట్టి ఎవరు కూడా ఆన్సర్ చేయలేని పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ మాత్రమే ఆన్సర్ చేయగలదు, చేయాలి. ప్రాక్టికల్ ఒకటి మాట్లాడదాం. మనం 2019లో చూసినప్పుడు రాత్రిపూట్ల 7 గంటలకి జలీల్ ఖాన్ ఫస్ట్ రైజ్ చేశాడు. మహిళలు భారీగా బారులు తీరుతున్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తున్నారు, లోకల్ ఓటు ఉన్నోళ్లే, అది ఆపేయాలని గొడవ చేశాడు. ఎందుకంటే వ్యతిరేకంగా ఓట్లు పడతాయని అతను మొదట ఆరోపించాడు 19 ఎలక్షన్స్ అప్పుడు. అయితే ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత చూస్తే రాత్రి 2:30, 3 దాకా ఎలక్షన్ జరిగింది. 1-2 చోట్ల అయితే తెల్లవారుజామున 5 దాకా ఎలక్షన్ జరిగింది. అప్పుడు ఇట్లాంటి ఫిగర్స్ ఎవరు తీయలేదు. ఆ రోజున ఓట్లు కంప్లీట్ రివర్స్ అయిన 23 సీట్లకి తెలుగుదేశం పరిమితమైంది, సంపూర్ణ అధికారంలో ఉన్నటువంటి పార్టీ. అప్పుడు ఇట్లాంటి లెక్కలు ఎవరు తీయలేదు కాబట్టి సరిపోయింది. అప్పుడు అట్లాగే జరిగింది, ఇప్పుడు అట్లాగే జరిగింది. అప్పుడు జరిగితే తెలుగుదేశం ఓటమి, ఇప్పుడు జరిగితే వైసీపీ ఓటమి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వస్తుండటాన్ని ఎలా లెక్కేయాలి? ఒకటి నో డౌట్ మీ ప్రశ్న వ్యాలిడిటీ ఉంది. చేయలేదంటే ఎవరు చేయాలి? ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు అప్పుడు చేసి ఉండాలి, లేదా తెలుగుదేశం చేసుకోవాలి, లేదా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చేయాలి. ఆ అనుమానం ఆ రోజు రాలేదు. రచ్చ చేశారు కదా ఆ రోజు టీడీపీ వాళ్ళు. ఆ విషయంలో తెలుగుదేశం చూసి వైసీపీ నేర్చుకోవాలి. ఈవీఎంల ద్వారా ఎంతవరకు వచ్చారు వాళ్ళు? ఎలక్షన్ కమిషన్ డెమోకి సవాల్ చేశారు. రాజకీయ పార్టీలు తీసుకొచ్చి మా దగ్గర నిరూపించారు. బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా ఈవీఎంలతోనే గవర్నమెంట్ అన్న తిట్టారు. గవర్నమెంట్ చెప్పారు. రెండోది మీకు ఆ సమయం హరికృష్ణ ఎవరు అనుకుంటాను, ఆయన టీవీలో కూర్చొని ఎట్లా చేయొచ్చో ఆయన ప్రయత్నాలు ఆయన చేసినాడు. నేనంటుంది ఎలక్షన్ కమిషన్ కదలి ఆన్సర్ చేయాల్సిన సిచ్యువేషన్ తీసుకొచ్చేసాడు తెలుగుదేశం పార్టీ. కానీ ఆ పని అయితే వైసీపీ చేయలేదు, ఈవీఎంల పైన కూడా చేయలేదు. పైపించు ఆ రోజు 23కే పరిమితం కావడంలో ఒక ఇంత అనూహ్యంగా కనపడాల. కారణం ఏంటంటే 151 అనూహ్యమైన అప్పటికే మీరు గమనంలో పెట్టుకుంటే 2014 ఎన్నికల్లో జగన్ గారు అంటే జస్ట్ మైనర్తో ఓడిపోయినాడు. అప్పటి వరకు ఆయన అబ్నార్మల్ మెజార్టీలు గెలిచారు. 2% ఓట్లు. అంతకుముందు 18 ఎమ్మెల్యేలు గెలిస్తే డిపాజిట్లు కోల్పించారు. తర్వాత తెలుగుదేశం రాష్ట్ర విభజన జరగడం, ఇవన్నీ అంటే 14లో ఓటమి కూడా చాలా సాధారణ ఓటమి, చిన్న ఓటమి ఆయనకి పర్సంటేజ్ చూసుకున్నప్పుడు 5 లక్షల ఓట్లే. అట్లాంటి వ్యక్తి కాడు. ఆయన పైన ఒక సానుభూతి, ఇంకో పక్క చంద్రబాబు గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఇన్ని కలిసి వచ్చినాయి కాబట్టి అంత మెజార్టీ వచ్చి ఉంటుందేమో, ఒక 20 సీట్లు అటు ఇటు ఉండొచ్చు అని అనుకున్నారు ఆ రోజు అంత చర్చ. కానీ ఈ రోజు వచ్చేసరికి ఏమవుతుందంటే ఆయన సిద్ధం సభలు, రెండోది 60,000, 70,000, 80,000 ఓట్లు రావడం, ఈ 40% ఓట్లు, పవన్ కళ్యాణ్ గారికి 21 రావడం, ఇవన్నీ బీజేపీకి ఎన్బోల్ చేసానికి గెలవడం, ఇవన్నీ చూసినప్పుడు ధర్మవరం లాంటి చోట గెలవడం తప్పను. కానీ ధర్మవరం బీజేపీ కొత్త కదా,
ఇట్లాంటి చర్చ నడుస్తున్న సందర్భంలో ఈ మాటకి విలువ పెరిగిపోతుంది. నిజానికి ఆ రోజు ఎట్లే జరిగిందా, ఇంకో పద్ధతిలో జరిగిందా చూడాలి. ఏది అయిపోయినప్పటికి కూడా 5 గంటలకు జరిగిన తర్వాత ఎన్నికల్లో మీ గుర్తు ఇప్పుడు మీరే ప్రస్తావించారు. జలీల్ ఖాన్ అభ్యంతరం చెప్పారని. అక్కడక్కడ తెలుగుదేశం ఆ పని చేసింది కదా. అంటే ఏజెంట్లు ఆ నియోజకవర్గాలు బాగున్నారని అర్థం. ఇప్పుడు బాగలేదా, అసలు ఎలక్షన్ జరగలేదా, ఏందని ఇప్పుడు తేల్చాలంటే వీళ్ళు బాగుండాలి. కాబట్టి ఇది ఉంది. బట్ తెలుగుదేశం పార్టీలో కొంతవరకు నడిపారు. ఆ రోజు ఈ అనుమానం రాలా ఈ పర్సంటేజ్ల పైన. ఇప్పుడు పక్కాగా అనుమానాలు వచ్చినాయి. కొంత గ్లేరింగ్ గా కనపడతా ఉంది లోపం 5 గంటల నుంచి జరిగిన పోలింగ్ పైన. అందువల్ల ఆయన దాన్ని పట్టుకోగలిగినాడు. అంటే ఇక్కడ ప్రాక్టికల్ గా ఒకటి చూద్దాం. దాదాపుగా ఒక 6 నెలల ముందు నుంచి చూస్తే ఎలక్షన్స్ బిఫోర్ 6 మంత్స్ నుంచి విపరీతమైనటువంటి నెగిటివ్ జరిగింది. ఆ రోజున ప్రతి అంశంలో రివర్స్ అవుతా వచ్చింది వైసీపీకి. అది ఆ చట్టం ఏదైతే భూములు తీసుకునేటటువంటి చట్టం, భూముల మీద ఆయన ముద్రల దగ్గర నుంచి తీసుకుంటే ఆయనకి సంబంధించి అటు షర్మిల, సునీత వరుసపెట్టి అటాక్ చేస్తుండటం, ఈ వ్యవహారాన్ని అదే సందర్భంలో జరిగినాయి. వివేకానంద రెడ్డి గారి కేసు అదే సందర్భంలో ఈయనకి సంబంధించినటువంటి కేంద్రంలో అటు పక్కనే వాళ్ళ ముగ్గురు కలిసి ఉన్నారు. ఇంకోవైపున 80 చోట్ల సీట్లు మార్చాడు. ఆ 80 చోట్ల ఉన్నటువంటి కార్యకర్తలకి కొత్త నాయకుడిని అంగీకరించలేదు, పాత నాయకుడికి కొత్త చోట పట్టు దొరకలేదు. వీటికి తోడుగా చాలా చోట్ల ఏజెంట్లు కూడా దొరకక ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. వాలంటీర్లు ఒకవైపున వాలంటీర్లకు సంబంధించి కేసులు పక్కకెళ్ళి, ఇంకో పక్కన సొంత కార్యకర్తలు తిట్టింది తిట్టకుండా తిట్టేవాళ్ళు అప్పుడు సోషల్ మీడియాలో కూడా. ఇవన్నీ అప్పుడు జగన్కి వ్యతిరేకమైన పరిణామాలే కదా. ఇది టైంలోనే అప్పుడు ఆయన మీద నెగిటివ్ అయిపోతుంది అన్నటువంటి ఫీలింగ్ చాలా బలంగా వచ్చింది. దాన్ని కాపాడడానికి సిద్ధం సభలు పెట్టారు. అక్కడికి కూడా కార్యకర్తలు వీళ్ళు ఎక్కువగా వచ్చారు కానీ జనాలు తక్కువ వచ్చారు. అక్కడ క్యాడరే వచ్చినటువంటి సందర్భం. ఫైనల్గా చూస్తే ఎలక్షన్ రోజున క్యాడరు పోలింగ్ బూతుల దగ్గర నిర్లిప్తంగా కూర్చున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. కౌంటింగ్ రోజున మొదటి గంటకే పారిపోయిన సంఘటనలు ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడు జగన్ ఓటమి సిస్టమేటిక్ గానే జరిగింది. దాన్ని ఇటు పక్కకి ఇప్పుడు వాళ్ళ మానసిక సంతృప్తి కోసం ఈ కథనాలు అని ఎందుకు అనుకోకూడదు? ఒకటి, ఇప్పుడు కథనాలు కాదు, ఇది లెక్కలు. పరకాల ప్రభాకర్ గారిది ఏది కథనం కాదు కదా. 5 గంటల పోలింగ్ శాతం వాళ్ళే చెప్పినారు. ఇవి కౌంట్. ఇప్పుడు అంబానీకి మనకి ఇద్దరికి కలిపి సగటింత తలసరి ఆదాయం అని రాసినట్టు ఉంటది కదా ఆ లెక్కల్లో. అనేది ఈ లెక్కల్లో సమ్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ వీటిలో అనుమానాస్పదం అనేది కనిపిస్తా ఉంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, కాబట్టి జగన్ గారు ఓడిపోయినారు అని నేను అన్నాను. ఈ ఎన్నికల్లో ఇప్పుడు ఈ మాల్ ప్రాక్టీస్ ఎన్ని జరుగున్నా ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకత ప్రతి బూత్ లో కూడా 2019 లో వాళ్ళే మేమే ఓట్లేసామని చెప్పారు. ఇప్పుడు 24 లో కూడా వాళ్ళే మేము వ్యతిరేకంగా ఓట్లేసామని కూడా చెప్పారు చాలా మంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఓడిపోవడానికి హేతుబద్ధమైన కారణాలు ఉన్నాయి. ఇది ఫస్ట్ పాయింట్. నా అబ్జర్వేషన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఒక భారీ ఓటమి చెందడానికి కావలసిన భౌతిక పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. కాబట్టి 24 ఎన్నికల్లో ఓటమికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరియు పార్టీని నడిపిన తీరు, ఈ రెండు కారణంతో జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఓటమికి దారితీసింది. ఈవీఎంలు ఇవేవి కావు. అయితే ఈ పరిణామాల మధ్య వైసీపీ కొంచెం బూస్టప్ వస్తుంది. వీళ్ళు ఓడిపోయేవాడు కాదే అనే కానీ ఈ జరిగింది, కానీ ఓడిపోయినా 40-50 సీట్లు వచ్చి ఉండేది అనేది నైతికంగా వైసీపీకి లాభం, రాజకీయంగా. ఆ ఒక్క పాయింటే తప్ప వైసీపీ ఓడిపోవడానికి ఈవీఎంలో రాత్రి పోలింగ్ మాత్రం కాదు. వైసీపీ ఓడడం రెండు, ఒకటి పరిపాలనా వైఫల్యాలు అందరూ చర్చించుకున్నాం. మీరన్నట్టు పోలింగ్ ఏజెంట్లలో ఎవరు కూర్చుంటారు సాయి గారు? కీలకమైన కార్యకర్తలు కూర్చుంటారు. ఏజెంట్, ఆ రిలీఫ్ ఏజెంట్ అని బయట. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు నాకు ఒక వైసీపీ నాయకుడు పులివెందుల నుంచి ఫోన్ చేసినాడు. సార్ ఈరోజు సాక్షికి ఏమైనా పోతారా అన్నారు. పోతాను సార్ పోతాను, పిలిచేట్టుగా ఉన్నారు, పోతాను అన్న. పోలింగ్ జరిగిన రోజు సాయి గారు. ఆ రోజు ప్రధానమైన ఈ ఏబిఎన్ టీవీ డిబేట్ లో ప్రజాస్వామ్యం కూని, ప్రజాస్వామ్యం ధ్వంసం, ఏది ఎమ్మెల్సీ ఎన్నికల రోజు వాళ్ళు ఓడిపోతారని నిర్ణయించుకున్నారు. ఎట్ట ఓడిపోతారో వేయడం మొదలెట్టారు. నేను సింహం సింగిల్ గా వస్తుందన్న పార్టీకి తొలిసారి ప్రతికూల పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని ఎక్స్ లో స్పందించిన. సింహం సింగిల్గా వచ్చిన దానికని బిత్రపోయారు తెలుగుదేశం వాళ్ళు. ఏంది అట్లా అంటే అట్లే ఉంటుంది అన్న. అంటే నేను ఓడిపోతారని అంచనాతో వచ్చాను. ఎందుకంటే నాకు పులివెందల నుంచి ఒక వైసీపీ కార్యకర్త ఫోన్ చేసి ఒక అంశం చెప్పాడు సాయి గారు. కార్యకర్తలు ఏజెంట్ గురించి చెప్తున్నా కానీ చెప్తున్నాను. ఫోన్ చేసి మీరెవరికి, నేను ఆత్మ ప్రబోధానుసారం ఓటేశాను అన్నాడు. పోలింగ్ ఏజెంట్ ఆత్మ ప్రబోధానుసారం ఏంది? వైసీపీ తరపున ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ఏజెంట్కి పోయి ఆత్మ ప్రబోధం అన్నాడు.
వాళ్ళ శ్రీమతి ఎవరో వైసీపీకి తెలుగుదేశానికి ఓటేయమంటే ఏమైందని ఇంట్లో గడేసేసి 5 గంటల వరకు మళ్ళీ ఓటేసి మళ్ళీ ఆమె తీసుకుని అంటే మళ్ళీ ఓటేస్తుందని. అంటే వాళ్ళందరూ ఏం కోరుకున్నారంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి గుర్తొస్తారని వాళ్ళు నమ్మినారు సాయి గారు. నా అబ్జర్వేషన్ అది రాయలసీమలో. మీరు రాష్ట్రం అంతా చూస్తుంటే చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడగొడితే మా నాయకుడు మేము గుర్తు వస్తాము, అది కూడా అభిమానంతోనే. ఇప్పుడు గుర్తు వస్తే మళ్ళీ గెలిపిస్తామని 29లో. కానీ రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ తో మొత్తం ఉల్టా, మా ఓట్లు ఏరే ఉన్నాయి అని చెప్పేసినాడు. అది అయిపోయింది. మళ్ళీ జగన్ గారు కూడా అదే సిద్ధాంతం చెప్పినాడు. అంటే బేసిక్ గా కార్యకర్తలు తీవ్రమైన నైరాశ్యంలో ఉన్నారు. కార్యకర్తలు నా ఒక్క మాటలో చెప్పాలంటే పులివెందుల్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, జగన్ గెలవాలనుకున్నారు. మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, జగన్ గెలవాలి. పులివెందులో ఎందుకు అనుకున్నారంటే పులివెందులో ఓడిపోతే ముఖ్యమంత్రి కాలేడు. అట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎవరు చూశారు? ఎప్పుడైనా చూసినామా మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, జగన్ మాత్రం గెలవాలి అని ఏ పార్టీ కన్నా చూసినామా? ఎందుకు కార్యకర్తల నుంచి అంత వ్యతిరేకత తెచ్చుకోవాలి? కార్యకర్తల నుంచి అంత వ్యతిరేకత. నాకు ఒక పార్టీ నాయకుడు, ఒక జిల్లా ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఉన్నవాడు ఫోన్ చేశాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, సాయి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి పోవాలి అంటే ముందస్తు అనుమతి కావాలి అని చెప్పినాడు. జిల్లా ప్రధాన కార్యదర్శి కార్డు చూపిస్తూ రావాలి, ఆఫీస్కి దర్జాగా పోవాలి కదా. ఆయన హైదరాబాద్ పోతే గాంధీ భవన్ ప్రశాంతంగా పోయి సీదాయేసి వచ్చేసాను సార్ అన్నాడు. అంటే వైసీపీలో ఏదో తీవ్రమైన ఈ క్యాడర్ కి హెడ్ క్వార్టర్ కి మధ్య ఒక వైరు, ఒక పెట్టని కంచుగోడలు లాంటి అంటారు కదా, పెట్టని కోటగోడల్లాగా కొట్టలేము, అట్లాంటి గోడలు ఏర్పడిపోయిండాయి. ఒక నేషనల్ హైవేకి మధ్యలో బ్రిడ్జీలు కట్టకపోతే ఆ నేషనల్ హైవే ఎంత నిరుపయోగం ఉంటుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రిడ్జీలు లేని నేషనల్ హైవే. కాబట్టి బ్రిడ్జీలు కట్టకుండా నేషనల్ హైవే ఉండడం వల్ల ఈ పరిస్థితులు వస్తూ ఉంది. కాబట్టి ఆ పార్టీ ఖచ్చితంగా కేడర్ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలి, ఎందుకు సమస్య వచ్చింది చేసుకోవాలి. అది చేసుకోకపోవడం వల్ల వచ్చిన వైఫల్యం, నేను ఇంతకుముందు ప్రస్తుతం 3500 పోలింగ్ బూతుల్లో అట్లాంటి జరిగి ఉంటే ఏం చేస్తున్నారు అంటే, మీరు అన్నట్టు భయపడి పారిపోలేదు సాయి గారు. ఎలక్షన్ రోజు, కౌంటింగ్ రోజు కూడా నిరాసక్తత వచ్చేసింది. అందువల్ల కార్యకర్తలు పనిచేయలేదు, లీడర్షిప్లో ఉన్న వాళ్ళు పనిచేయలేదు, ఎమ్మెల్యేల పట్ల ప్రజలకు వ్యతిరేకత ఉంది. ఇంత మల్టిపుల్ కనబడతా ఉంటే ఈవీఎంల ద్వారా జగన్ ఓడిపోయారని ఎట్లా అంటాం? ఖచ్చితంగా ఓటమి తగిన కారణాలు ఉన్నాయి. బట్ ఈ కారణాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ లేకపోవడం కూడా డెమోక్రసీలో ఇప్పుడు ఇంత అబ్నార్మల్ తేడా కనిపిస్తుంది కాబట్టి ఓడిపోయినాడు. ఓకే, ఒక 2%, 5% తేడాతో ఓడిపోయి ఈ లోపాలు హానికరం కదా. మండలి ఎన్నికల్లోనే ఓటమి చవి చూశాక, అది కూడా 3 చోట్ల రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా ఓడిపోయినప్పుడే ఒక ఫిక్స్డ్ అయిపోయింది పరిస్థితి. పబ్లిక్ లో ఒక అప్పటిదాకా పాజిటివ్ గా అనుకునేవాడు కూడా నెగిటివ్ బిగిన్ అయింది అప్పటికి. దాంతో పాటు ఈ చివరిలో 80 సీట్లు మార్చడం అనేటటువంటిది, ఆ మార్చిన ప్రతి చోట కూడా ఎక్కడో మళ్ళీ ఎమ్మెల్యేలని ఎంపీలుగా, మంత్రులను తీసుకొచ్చి ఎంపీలుగా, అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగినా సరే, ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ లేకపోతే లావు శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు అడిగినా కూడా లేదని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చి బీసీ అస్త్రాన్ని తీసుకొచ్చి రెడ్లు వ్యతిరేకించారు. రెడ్లకి సంబంధించినటువంటి దాంట్లో ఇదంతా జరిగినాయి కదా అప్పుడు. సాయి గారు, బేసిక్ గా నేను ఒక మాట చెప్తాను, బీసీల అస్త్రం వల్ల కాదు. బీసీల అస్త్రం, ఎస్సీల అస్త్రం ఏడ ప్రయోగించారు ఏడ జరిగింది ఏంటంటే, ఎల్లారెడ్డికి ఇవ్వకూడదు అనుకుంటే ఆడ సామాజిక న్యాయం, అది ఆడ మళ్ళీ ఇంకో పుల్లారెడ్డికి ఇవ్వాలనుకుంటే 4 పుల్లారెడ్డికి ఇస్తారు. ఒకే చోట 5 మంది 6 మంది వాళ్ళు అనుకున్న వాళ్ళకి రెడ్లకి ఎంతమందికి ఇస్తారు. ఎల్లారెడ్డికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం సామాజిక న్యాయం అండి అంటారు. రెండోది, ఏకగ్రీవాల పేరుతో ఆ పార్టీని ధ్వంసం చేసుకున్నారు. ఏకగ్రీవాల్లో ఒక కోణమే సమాజం, ఒక మున్సిపాలిటీలు, పంచాయతీలో ఏకగ్రీవాల్లో ఒక కోణమే చూస్తా ఉంది, నియంతృత్వం, దుర్మార్గం అని కాదు. చాలా నియోజకవర్గాలు నేను గ్రాస్ రూట్ చేసిందంటే ఏకగ్రీవాలని కూడా సొంత పార్టీ కార్యకర్తల మీద ప్రయోగించారు. అంటే అక్కడ స్ట్రాంగెస్ట్ లీడర్ ఉన్నాడు, వాడు ఎదుగుతాడు అనుకున్న చోట అక్కడ ఏకగ్రీవాలు ఎట్లా చేసుకున్నారు మనకు తెలుసు. మాల్ ప్రాక్టీస్ జరిగాయి కదా, దౌర్జన్యాలు ఇవన్నీ జరిగాయి. ఆడేం చేస్తారు, ఆడ పురుషోత్తమ రెడ్డి స్ట్రాంగ్ అనుకోండి, వాడికి ఇవ్వకూడదు అనుకోండి, ఆడ బీసీ ప్రయోగం చేసి ఏకగ్రీవమే కదా, ఏకగ్రీవం కాబట్టి ఎల్లారెడ్డిని పెడతారు, ఎందుకంటే ప్రజలు ఓట్లు వేయాలి కాబట్టి. ఏకగ్రీవం కాదు కాబట్టి మన ఇష్టం కాబట్టి ఆడ ఇష్టం లేని లేపేసి ఆడ పెట్టేశాడు. అంటే ఏకగ్రీవాల్లో క్యాడర్ని ఇబ్బంది పెట్టారు, తర్వాత వ్యవహారాల్లో ఇబ్బంది పెట్టి, ఇన్ని మల్టిపుల్ కారణాలు ఆ పార్టీ క్యాడర్ని బర్స్ట్ చేసేసింది. ఎక్కడ కూడా వినే పరిస్థితి కనపడలేదు. అందువల్ల ఏమైందంటే భయపడిపోయే పరిస్థితి వచ్చిన వల్ల ఒక అసంతృప్తి, రేపు మళ్ళీ గెలిస్తే ఇంకా మొదలతారు తప్ప తగ్గరు కదా, అది కూడా భయం ఉంది వాళ్ళకి. అట్లాంటి పరిస్థితి సొంత క్యాడర్ రావచ్చా ఎలక్షన్లో? మళ్ళీ గెలిస్తే ఇప్పుడే ఇట్టున్నారంటే 5 ఏళ్ళు మళ్ళీ గెలిస్తే ఏంటనే భావన వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని బాగా నిర్లక్ష్యం చేసింది.
దాని ఫలితం వాళ్ళు చూశారు. అయితే జగన్ గారు ఇప్పుడిప్పుడు గుర్తిస్తున్నాడు. దానికి రెమెడీ ఏం చేస్తారో అనేది తెలియదు కానీ బట్ ఆ బలహీనత అయితే ఆ పార్టీలో ఉంది. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి. ఈవేళ కాలేజీ జేఈఈ మెయిన్స్ ర్యాంక్స్ వచ్చినాయి. ఒకే ఏదో మొత్తం ముగ్గురు అభ్యర్థులకి 300% వచ్చింది. అందులో ఒకళ్ళు తెలంగాణ, ఇద్దరు ఆంధ్ర. ఒకళ్ళు తిరుమల కాలేజ్ అని చెప్పారు. ఇంకొక కుర్రోడిద మోహిత్ అని 300 వచ్చిన అబ్బాయిది. చైతన్య వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో మా దగ్గరే చదివాడని క్లెయిమ్ చేశారు. ఈవెన్ ఈనాడు వార్తల్లో కూడా చైతన్య కాలేజీ నుంచి చదివినటువంటి విద్యార్థికి 300కి 300 వచ్చింది, నెంబర్ 1 వచ్చాడని చెప్పారు. అడ్వర్టైజ్మెంట్లోనేమో నారాయణ ఫ్రంట్ పేజీ పెట్టి అతను తమ స్టూడెంట్ అని చెప్తుంది. దీన్ని ఎలా చూడాలి? యాక్చువల్లీ ఇది విద్యా సంస్థలో వ్యాపారం యొక్క వికృత శాస్త్రకి నిదర్శనం. కొన్ని చోట్లయితే సరే నారాయణ చైతన్య బయట ఎందుకు వచ్చినట్టు ఇద్దరు దిగ్గజాలు కాబట్టి బయటకు వచ్చింది. చాలా చిన్న చిన్న కాలేజీలు, చిన్న చిన్న స్కూల్స్లో ఉండే వాళ్ళు మంచి ర్యాంకులు వస్తే వాళ్ళ పేరు వీళ్ళు తీసుకుంటారు. వాళ్ళు కూడా ఏమనరు, మళ్ళీ ఏదో వాళ్ళతో అడ్జస్ట్మెంట్ చేసుకునేస్తారు. అంటే టాప్ ర్యాంకర్స్ మోజులో పడి, ఎందుకంటే సాయి గారు బేసిక్గా ఈ ముఖ్యంగా మెడిసిన్ కావచ్చు లాంటి ఆల్ ఇండియా ర్యాంక్స్లో చాలా టాప్ ర్యాంకర్లకి ఫ్రీ సీట్లు వస్తాయి. కాబట్టి టాప్ ర్యాంకర్లు యొక్క మోజు అవసరం సొసైటీలో ఎక్కువ ఉంది. కానీ దీని చుట్టూ చేరిపోతున్నారు. టాప్ ర్యాంకర్లు ఏ కాలేజీకి వస్తే ఆ కాలేజీలో లాంగ్ టర్మ్ వెళ్ళిపోతున్నారు, లక్షల రూపాయలు ఫీజు పెడుతున్నారు. కాబట్టి చైతన్య నారాయణ వచ్చిన మొదటి నుంచి కూడా ఈ జాడ్యం ఈ మాల్ ప్రాక్టీస్కి అంతా కారణం. కాబట్టి ఇట్లాంటి అవలక్షణాలన్నీ వచ్చేసినాయి. కాబట్టి వ్యాపారం చేసుకునే క్రమంలో వచ్చిన అవలక్షణాల యొక్క పరాకాష్ఠగానే దీన్ని చూడాలి తప్ప ఇంకోటి కాదు. రైట్. అంటే ప్రభుత్వాలకి దీనికి ఏమి ఒక ఇది ఉండదా లిమిట్? అంటే ప్రజలు లేకపోతే ప్రభుత్వము ఒక అడ్వర్టైజ్మెంట్లలో తప్పు చేస్తే ఆ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి విభాగం కూడా ఉంది. వీటిని అసలు పట్టించుకోరు ఎందుకని? అంటే వాళ్ళు ఎట్టున్నారు, మన పత్రికకి ఇద్దరు ఇచ్చేస్తున్నారు యాడ్, వాళ్ళు ఒక జాడ్యం. మాకు యాడ్ రావాలి తప్ప దాంట్లో ఏముందో ఇంపార్టెంట్ కాదు కదా. కాబట్టి వాళ్ళు అట్టున్నారు. ప్రభుత్వం ఎట్టుంది, ఒకప్పుడు జంబ్లింగ్ ఎందుకు వచ్చింది? ఈ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళ కాలేజీల్లో అక్కడే పెట్టుకుంటే మొత్తం మాల్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి జంబ్లింగ్లో ఎవరు ఏమంటారో తెలియదు, ఒక సిస్టమ్ తీసుకొచ్చి కొంత కంట్రోల్ చేసినారు. రెండోది ఇప్పుడు ఈ జంబ్లింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇట్లాంటి ర్యాంకులు ఉన్నాయి. మళ్ళీ దానికి ఏం చేశారు, ఇంతకుముందు మార్కులు కాకుండా 9%, 9.5%, 10% ఇట్లాంటివి తీసుకొచ్చారు. అంటే చిన్న చిన్న చర్యలు తీసుకొస్తున్నారు. కానీ ప్రధానమైన కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ తప్పు చేస్తే వాళ్ళ పైన చర్య తీసుకునే సాహసం ప్రభుత్వాలు చేయట్లేదు. ఏ ప్రభుత్వాలు ఉన్నా వాళ్ళతో అడ్జస్ట్మెంట్ అయ్యే ధోరణి ఉంది. జగన్ గారు కొంత ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఎంసెట్లో కొన్ని టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలు విట్టు ఏలూరు లాంటి వాళ్ళు తిరుపతి అమరావతిలో పెట్టినా కూడా సమ్ పర్సంటేజ్ ఎంసెట్ ఫీజులకి ఇవ్వాలని క్వశ్చన్ పెట్టి చేశాడు. దాదాపు 7,000 మంది విద్యార్థులు లబ్ధిన్నారు. ఆయన ఒక ప్రయత్నం చేశాడు, మానిటరింగ్ చేయడానికి రెగ్యులేట్ అథారిటీ పెట్టాడు. అది కొంచెం కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు అది మొదటికి వచ్చింది. రెగ్యులేట్ అథారిటీ అనేది ప్రభుత్వం మానిటరింగ్ చేయకపోవడం వల్లనే ఇట్లాంటి పరిస్థితులు వస్తే ప్రభుత్వం పట్టించుకోదు. కాబట్టి ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ కలిసి దాదాపు సమ్ పర్సంటేజ్ ఆక్రమించుకున్నారు కాబట్టి వాళ్ళు జోలికి వెళ్ళే పరిస్థితి లేదు. దానివల్ల వాళ్ళు యథేక్షంగా వాళ్ళు అనుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. అర్జెంటుగా ప్రధానంగా చర్చకు వస్తున్నది అయితే ఈవీఎంలు. ఎప్పుడో జరిగిన ఎన్నికలకి ఇప్పుడు చర్చకి రావడానికి కారణం వైర్ కథనం, పరకాల అంకెలతో చెప్పినటువంటి కథనం. దాన్ని నమ్ముతారా లేదా అన్నది ఎవరి అభిప్రాయం వాళ్ళదే.